ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 2 శ్లోకం 23. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే గడపబడదు, వాయువుచే ఎండిపోదు. ప్రస్తుత సమాజంలో చాలా మంది వ్యక్తులకు ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియదు. ముఖ్యంగా ఈ రెండిటి వ్యత్యాసం తెలియని దానివల్లే సమాజంలో ఫిలాసఫీ నడుస్తూ ఉంది. ఏంటది అంటే, మళ్ళా జన్మంటూ ఉందో లేదో ఎవరికి తెలుసు, అనుభవించు, ఎట్టబడితే అట్ట అనుభవించు. దానివల్లే ఎక్కువ అకృత్యాలు. మనం ఎప్పుడు కూడా నా శరీరం అని చెప్పి అంటాం. నేనే శరీరం అని ఎవరన్నా అంటారా చెప్పండి? నా శరీరం, నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఇంటిలో నేనున్నాను. నా శరీరం అంటే శరీరం నేను కాదు, శరీరానికి అతీతంగా జీవుడు ఉన్నాడు. మరణించినప్పుడు కూడా మీరు గమనించవచ్చు, శరీరం అంతా అట్లాగే ఉంది. పోయాడు 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 అంటే ఎవడు పోయాడు? శరీరం అక్కడే ఉంది కదా, అన్ని అవయవాలు అట్టే ఉన్నాయి. పోయాడు పోయాడు అంటారు. ఆ పోయినటువంటి వ్యక్తే జీవశక్తి, ఆ జీవుడు. అంటే శరీరం అన్నటువంటిది వాహనం, నడిపించేవాడు ఆత్మ, డ్రైవర్ లాంటి వాడు. ఆ డ్రైవర్ లేకపోతే వాహనం నడవదు. అదే రకంగా ఈ జీవుడు లేకపోతే ఈ శరీరంలో చైతన్యం ఉండదు. ఆత్మ యొక్క లక్షణాలు శాస్త్రాలు వర్ణిస్తాయి అన్నమాట, వివరిస్తాయి. ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్, ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు ఆత్మ ఉన్నట్టు. ఫీలింగ్ అంటే అనుభూతి, థింకింగ్ అంటే ఆలోచన, కోరిక, ఈ 3. ఆ 3 ఉన్నప్పుడే ఆత్మ ఉన్నట్టు లెక్క అన్నమాట. సో ఆ 3 ఆత్మ యొక్క లక్షణాలు. భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, ఈ యొక్క శరీరం అన్నటువంటిది దుస్తులు ఏ రకంగా చిరిగిపోతే నూతన దుస్తులను మనం ఎట్లాగా వేసుకుంటామో, ఈ శరీరం నశ్వరమైనప్పుడు కొత్త శరీరాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. అయితే ఈ శరీరంలో చేసినటువంటి కర్మలు మాత్రం మన వెంట వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం, అప్పులు చేసాం, ఇల్లు మారిపోయాం. అప్పులు ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు? ఫలానా సుబ్బారావు ఇంట్లో ఉండాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎత్తుకుంటూ వస్తాడు. ఈ కర్మలు కూడా మన శరీరం మారుస్తున్నా కానీ ఆత్మతోటి కర్మలు వస్తాయి. ఇవన్నీ కూడా శాస్త్రపరంగా ఉన్నటువంటి సత్యాలు. ఇవన్నీ తెలుసుకొని దానివల్ల వ్యక్తులు ఏంటి అంటే, రేపు ఎవరు చూశాడయ్యా చేసే పాపం, అట్ట అనుకోనే ఆ పాపాలకు పర్యవసానం ఇప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు మనం కష్టాలు అనుభవించడానికి కారణం ఏంటి అంటే, ముందు జన్మలో ఎవడో మన ఫ్రెండ్ చెప్పుంటాడు, పాపం లేదు పుణ్యం లేదు అనుభవించేరా అని ఉంటాడు. వాడి మాటలది మనం నాశనం అయిపోయాం, పాపాలు చేసేసి ఇప్పుడు దాని పర్యవసానం ఇప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తాడు, కారణం గుణసంగ దోషం సత్ అసత్యోనిషు జన్మషు. మంచి జన్మలు ఎత్తడానికి, చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి కర్మలు.
ఇప్పుడు మెకానికల్ గా ఏదైనా జరుగుతుంది అనుకోండి, అన్ని ఒకే రకంగా ఉండాలి. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే ఒకే రకంగా ఉండరు. ఒకటి తెలివితేటలు ఒక రకంగా ఉంటాయి, ఇంకోటి తెలివితేటలు ఇంకో రకంగా ఉంటాయి. ఒకటి ఆరోగ్య పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, ఇంకోటి ఆరోగ్య పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఒకటి ఆర్థిక పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, ఇంకోటి ఆర్థిక పరిస్థితి ఇంకో రకంగా. ఈ తారతమ్యాలన్నిటికీ కారణం ఏంటి అంటే ఆ పర్టికులర్ జీవుడు చేసినటువంటి కర్మలను బట్టి భగవంతుడు ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. మనకి ఇప్పుడు సందేహం కలగద్ది ఏంటంటే, మనం చాలా సీక్రెట్ గా చేస్తున్నాం కదా పాపాలు, భగవంతుడికి ఎడ తెలుసు, ఆయనకి ఎడ తెలుసు? ఆయన మనం చేసే పాపాలను విట్నెస్ చేయడానికి బయట లేడు, మన లోపలే పరమాత్మ రూపంలో కూర్చొని ఉన్నాడు. అందుకనే ముండకోపనిషత్, శ్వేతేశ్వర ఉపనిషత్ చెప్తుంది, శరీరం అనేటువంటి చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. జీవుడు చేసే ప్రతి ఒక్క పని కూడా పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. చెడ్డ పని చేసేటప్పుడు వారిస్తూ కూడా ఉన్నాడు, వద్దు చెయ్యొద్దు అని. ఎప్పుడైనా మీరు చెడు చేసేటప్పుడు గమనించండి, హృదయం సంఘర్షణ జరగద్ది, వద్దు వద్దు అని ఎవరో చెప్తున్నారు, ఆ చెప్పే వ్యక్తే పరమాత్మ. కానీ మనం ఆయన మాటలు లెక్క చేయకుండా మనం చేసేస్తాం, దానికి పర్యవసానం దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. సో పరమాత్మ హృదయంలోనే ఉన్నాడు. అందుకనే కనకదాస్ అని చెప్పి మన అన్నమాచార్యులాగా కర్ణాటకలో ఒక వాగ్గేయకారుడు, గొప్ప భక్తుడు. ఆయన జన్మతః శూద్రుడిగా పుట్టాడు. అందుకని ఆయన తోటి ఉన్నటువంటి గురుబాయులు అంటే తోటి శిష్యులందరూ కూడా ఆయన తక్కువగా చూసేవారు. ఒకరోజు వారందరికీ కూడా గురువు గారు వ్యాసతీర్థుల వారు. వ్యాసతీర్థుల వారు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుని యొక్క అవతారం. ఆయన శిష్యులందరూ కూర్చొని ఉంటే తలా ఒక అరటి పండిస్తాడు. ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినేసి రండి అని చెప్తాడు. అందరు వెళ్ళిపోయి అరటి పండు తినేసి మూతులు దుడుచుకుంటా వస్తారు. అప్పుడు వ్యాసతీర్థులు వారు అడుగుతారు ఒకడిని, నువ్వు ఎక్కడ తిన్నావు అంటాడు. గురువుగారు గదిలోకి వెళ్ళిపోయి తలుపులన్నీ బంధించేసి తిన్నాను, ఎవ్వడు చూడలేదంటాడు. ఇంకోటి అడుగుతాడు, నువ్వెక్కడరా తిన్నావు అంటాడు. గురువుగారు బావి లోపలికి వెళ్ళి తిన్నాను, ఎవ్వరు చూడలేదంటాడు. ఇంకోటి అడుగుతాడు, నువ్వెక్కడరా తిన్నావు అంటాడు. పొద లోపలికి వెళ్ళి తిన్నాను గురువుగారు, ఎవరు చూడలేదంటాడు. కానీ కనకదాసులు వారి చేతిలో అట్లాగే ఉంది అరటిపండు. ఏనాయనా నువ్వు తినలేదు అరటిపండు అన్నాడు. అప్పుడు కనకదాసు చెప్పాడు, ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినమన్నారు, ఆ సర్వవ్యాపకుడు పరమాత్మ, ఆయన చూడని ప్రదేశమే లేదు, అందుకని తినలేక తీసుకుని వచ్చేస్తాను. ఆ పరమాత్మ చూడని ప్రదేశమే లేదు. ఇంతకు ముందు జనాలు పాపాలు చేయకుండా ఉండేవాళ్ళు అంటే కారణం ఏంటి అంటే ఈ తత్వం నరనరంలో జీర్ణించుకుని ఉండింది. ఎందువల్ల అంటే పరమాత్మ ఆయన చూడని ప్రదేశం లేదు, నేను తప్పు చేస్తే దానికి శిక్ష పడుతుంది, అటువంటిప్పుడు తప్పు చేయడం దేనికి, శిక్ష పడడం దేనికి, కష్టాలు అనుభవించడం దేనికి అని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ధర్మరాజు మహాభారతంలో ఇంకోటి అడుగుతాడు ఎవరిని, భీష్ముడిని. ఎవడైనా తప్పు చేస్తే వాడికి శిక్ష పడకుండా ఉండాలంటే ఏంటి ఉపాయం అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, 12 మంది సాక్షులు లేనటువంటి ప్రదేశంలో వాడు తప్పు చేస్తే వాడికి శిక్ష పడదు అంటాడు. అప్పుడు ధర్మరాజు ఆతృతగా అడుగుతాడు, ఎవరా 12 మంది సాక్షులు, ఎవరా 12 మంది సాక్షులు అంటాడు. అప్పుడు భీష్మ పితామహుడు చెప్తాడు, భూమి, ఆకాశము, గాలి, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వీళ్ళందరని లిస్టు చెప్తాడు. అంటే మీరు పాపం చేసేటప్పుడు గాలి లేని ప్రదేశంలో పాపం చేస్తే అప్పుడు మీకు శిక్ష పడదు. గాలి లేని ప్రదేశం ఉంటుందా? గాలి లేకపోతే నువ్వే ఉండవు కదా పాపం చేయడానికి. గాలి లేకపోతే నువ్వే ఉండవు పాపం చేయడానికి. భూమి మీద లేకుండా పాపం చేస్తే మళ్ళీ శిక్ష పడదు. మరి భూమి మీద లేకుండా నువ్వు పాపం చేయగలవా? సూర్యుడు చంద్రుడు లేకుండా పాపం చేయగలవా? దిక్కులు లేకుండా పాపం చేయగలవా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో పాపం చేసినా
వీళ్ళల్లో ఎవరో ఒకరు సాక్షి ఉంటారు, నువ్వు ఖచ్చితంగా శిక్షింపబడతావు అని అర్థం. ఈ రోజుల్లో ఏంటి అంటే, ఇంతకు ముందు విద్యార్థి గురుకులానికి వెళ్తే ఆ గురుకులంలో ఇవన్నీ చెప్పేవాడు. చిన్నప్పటి నుంచే ఒక అవగాహన ఉంటుంది, సుఖ దుఃఖాలకు కారణం ఏంటి. చాలా మందికి అర్థం కాదు, ఆడిపాడికి పాపాలు చేసేస్తా ఉంటాడు, కష్టాలు వస్తున్నాయని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఒక ఆమె ప్రవచనానికి వచ్చింది. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎవరికైనా సందేహాలు ఉన్నాయా అంటే, ఆమె స్వామి మేమేం పాపం చేసి ఎరగం స్వామి, కానీ కష్టాలు ఎందుకో విపరీతంగా వస్తున్నాయి స్వామి అని. మా భగవంతుడు ఏం పాపం చేయకుండా ఎవరికి ఏం కష్టం అయిపోడమ్మా, ఏదో ఒకటి ఇప్పుడు కాకపోతే ఏదో జన్మలో చేస్తుంటారు అన్నారు. అదే లేదు స్వామి, ఆమెకు పూర్వజన్మ కూడా తెలిసినట్టుగా మేము పాపమే చేయలేదు స్వామి, అది ఇదని. లాస్ట్ లో మీరేం చేస్తారమ్మా అన్నాను. ఏమి లేదు స్వామి, ఒక 6 బ్రాందీ షాపులు ఉన్నాయి స్వామి, ఒక 4 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి స్వామి, 4 లాడ్జ్లు ఉన్నాయి స్వామి, అంత పెద్ద లిస్ట్ చెప్పింది. ఇంకేం కావాలి తల్లి, నువ్వు పాపం ఇంకేం కావాలి నీకు, పాపం చేయకుండా ఉండాలి. సో ఈ రకంగా మనిషి ఈరోజు ఎంత ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నాడు అంటే, దేనికి కష్టం వస్తుంది అనేటువంటి కించిత్ అవగాహన కూడా లేదు. న్యూటన్స్ లా, ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. పాపం పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్యం పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది. ఇంతకు ముందు రోజుల్లో వాడు విద్యార్థి దశలోనే, చిన్న వయసులో ఉన్నప్పుడే గురుకులంలోనే ఇవన్నీ చెప్పేవాడు. వాడు ఆ తత్వం వంటపడడం వల్ల చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడిపేవాడు. ఇప్పుడు మొన్న ఎప్పుడో నన్ను అయిపోయింది లేండి, ఒక 5-6 సంవత్సరాల కిందట ఈ యొక్క యూనివర్సిటీలో యువత ఎందుకు ఈ తప్పుడు మార్గాల్లో ఎక్కువగా వెళ్తా ఉన్నారు, దాని మీద సెమినార్ ఇవ్వమని చెప్పి స్టూడెంట్స్ కోసం పిలిచారు. దాంట్లో నేను చెప్పింది ఏంటి అంటే, ఇంతకు ముందు రోజుల్లో తప్పు చేయడం అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే, తప్పు చేయడం అన్నటువంటి స్టేటస్ సింబల్ అయిపోయింది అన్నమాట. స్టేటస్ సింబల్. ఇప్పుడు సినిమాలు ఇంతకు ముందు ఉత్తమ లక్షణాలు ఉండేవాడిని హీరోగా చూపించేవాడు. ఇప్పుడు ఏంటంటే, వాడు ఎన్ని పనికిమాల లక్షణాలు ఉంటే వాడు హీరో అనమాట. ప్రతి యువత కూడా వాడు చేసే ప్రతి పనికిమాల పనికి ఆ హీరోతో పోల్చుకొని కాలర్ ఎగరేసి మరీ తప్పుడు పనులు చేస్తా ఉన్నారు. సో యువత ఈరోజు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, ఆదర్శంగా ఉండేటువంటివన్నీ కూడా తప్పుడు వ్యవహారాలే. దానివల్ల వాళ్ళు చెడిపోతూ ఉన్నారు. సో అందుకని మనం ఏంటి అంటే, ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, కౌమార ఆచరతే ప్రాజ్ఞో అన్నాడు. కౌమారం అంటే ఉగ తెలిసినప్పటి నుంచి ధర్మం ఏంటో తెలుసుకొని జీవితాన్ని గడపాలా. ప్రభుపాదులు వారు సింపుల్ గా చెప్తారు, అందరికీ ఆనందం కావాలా, ఎవరికి దుఃఖం వద్దు. మరి ఆనందానికి సూత్రం ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అదే రకంగా ప్రకృతి ఉంటే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. అప్పుడు మీకు సందేహం కలుగుతుంది, గురువుగారు ప్రకృతి చట్టాలు ఎక్కడ ఉన్నాయి? ప్రకృతి చట్టాలు ఇక్కడ ఉన్నాయి, భగవద్గీత దీంట్లో ఉన్నాయి ప్రకృతి చట్టాలు. ఇది మానవాళికి మాన్యువల్. ఏదైనా యంత్రాన్ని కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్లో ఆ యంత్రాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనేటువంటి సత్యాలు ఉంటాయి. అదే రకంగా భగవంతుడు ఈ యొక్క మానవ యంత్రాన్ని తయారు చేసినప్పుడు భగవద్గీత అనేటువంటి మాన్యువల్ ఇచ్చారు. దాంట్లో ఈ యంత్రాన్ని ఎట్లా వాడితే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకమైన రిపేర్లు లేకుండా
ఇది ఎట్లా నడుస్తుంది అనేటువంటి విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. కానీ మనం ఏంటి అంటే భగవద్గీత చదవండియా బాబు అంటే అప్పుడే నేను గురువు గారు 60-70 సంవత్సరాల తర్వాత కదా అని కొందరు అంటారు. ఇంకొందరు ఏమంటారంటే పోయిన తర్వాత బండి మీద పెట్టుకునేదానికి కదా అని చెప్పి ఇంకొందరు అంటారు. నీకు ఒక చిన్న ఉదాహరణ ప్రభుపాదుల వారు చెప్పింది. ఏదైనా యంత్రం వాడేదానికి ముందే మాన్యువల్ చదివి ఆపరేట్ చేయాలన్నా దాన్ని ఎట్లా వాడాలో తెలియక పిచ్చి పిచ్చిగా వాడేసి చెడిపేసి ఇప్పుడు నేను మాన్యువల్ చూస్తానంటే అది తెలివైన విషయం. ఎప్పుడు చదవాలి మాన్యువల్? వాడేదానికి ముందే చదవాలి. సో ఈ శరీరాన్ని ఉన్నటువంటి యంత్రాన్ని వాడేదానికి ముందే భగవద్గీతను చదవాలి. మన విద్యా విధానంలోనే తప్పు ఉంది. ఇంతకు ముందు విద్య అంటే 4 అంశాలను బోధించేవాడు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇది విద్య. మొట్టమొదటి ఏంటి? ధర్మం. ఆ ధర్మంలో నేను ఇందాక చెప్పినటువంటి ప్రకృతి చట్టాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మనిషి ఎట్లా జీవించాలా అనేటువంటిది ఆ ధర్మంలో బోధించేసేటువంటి వారు. ఇప్పుడు జంతువులాగే మనిషి కూరగాయల అంగడి దగ్గరకో పండ్ల అంగడి దగ్గరకో మేకో గొర్రెో వస్తుంది. అది వచ్చి తినడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉండి యజమాని పట్టాన్ని కొడతాడు. మళ్ళా 2 అడుగులు వేస్తుంది. మళ్ళా వచ్చేస్తుంది. మళ్ళా కొడతాడనే స్పృహ ఉండదు దానికి. మనకు కూడా జీవితంలో కష్టాలు వస్తూ ఉన్నాయి, దెబ్బలు తగులుతూ ఉన్నాయి. మళ్ళా అదే మార్గంలోకి వెళ్తున్నాం. దెబ్బలు తగిలించుకునే మార్గంలోకి వెళ్తున్నాం. ఎవరు కూడా ఆలోచించట్లేదు, మరి ఆ మార్గంలో వెళ్తే దెబ్బలు తగులుతున్నాయి, నేను వెళ్ళకూడదు అనేటువంటి స్పృహ కూడా లేదు. ఆయన ఎందుకు లేదు అంటే వీడు మానవుడిగా లేడు, వీడి చైతన్యం జంతువులాగా ఉన్నాడు. ఆ మేకో గొర్రో ఆ పండ్ల దుకాణం దగ్గరికి వెళ్తే వాడు యజమాని కొడుతున్నా కానీ మళ్ళా వస్తుంది. అదే రకంగా ధర్మానికి విరుద్ధంగా మనం నడుచుకొని కష్టాలు వస్తూ ఉన్నా కానీ చేసిన తప్పునే మళ్ళా చేస్తూ ఉన్నాం, చేసిన తప్పునే మనం చేస్తాం. అటువంటిప్పుడు మనం ఆ జంతువులాగే కదా, మనిషిలాగా లేం కదా. అందుకనే పెద్దలు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. అది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏమైందంటే గొడ్డుకో మాట మనిషికి పలు దెబ్బలు, మనిషికి పలు దెబ్బలు. ఎన్నిసార్లు కొట్టినా వీడికి మార్పు రాదు. సో స్వామి ప్రభుపాదుల వారు ఏంటి అంటే ప్రత్యేకించి ఈ భారత భూమిలో ఉన్నటువంటి యువత వాళ్ళందరూ కూడా ఈ సత్యాలు తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని దానికి అనుగుణంగా మలుచుకొని ఈ సత్యాన్ని ఇతరులకు బోధిస్తే సమాజంలో చాలా పరివర్తన వస్తుంది అని చెప్పి స్వామి ప్రభుపాదుల వారు కోరుకున్నారు. మీ వయసు ఎంత? 17, 21 ఎవరికన్నా ఉంది ఇక్కడ వయసు? 20, 21 మీకు కరెక్ట్గా ఆ వయసులో స్వామి ప్రభుపాదుల వారు వారి గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఆయన కలిశారు. ఆయన గురువు గారు ఏం చెప్పారంటే మీలాంటి యువత ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి సత్యాలు తెలుసుకొని అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా చేస్తా ఉన్నారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా. మీరు అక్కడికి వెళ్ళి వారిలో మార్పు తీసుకొని వస్తే ప్రపంచమంతా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పారు. 21 సంవత్సరాల వయసులో గురువు గారు చెప్తే అప్పటి నుంచి ప్రయత్నం చేసి 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 68 సంవత్సరాల వయసులో అవకాశం లభించింది ఆయనకు అమెరికాకు వెళ్ళడానికి. ఒక్క ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కొన్ని లక్షల మందిని మార్చగలిగినప్పుడు, మీరు ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, ఎన్నో రోజుల నుంచి వస్తున్నారు మందిరానికి. ఈ తత్వం ఎంతమందికి నేను ప్రచారం చేశాను. ప్రభుపాదుల వారు కట్టిన ఆయన సంస్థ కదా ఇది. ఇక్కడ మనం ఎన్నిసార్లు ప్రసాదం తినుంటారు? 100 సార్లు తినుంటారు, ఇంకా ఎక్కువే. ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు డైరీలో రాసుకుంటారు. ఏమని రాసుకుంటారంటే నాకు ఒక పూట భోజనం లభించడం కష్టంగా ఉంది, కానీ గురువు గారు చెప్పారు ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయమని. ఆయన ఆశయాలు నేను సాధించే వరకు తిండి లేకపోయినా కానీ నేను ఇక్కడ ఉంటాను. 70 ఏళ్ల వయసు ముసలాయనకి ఆహారం లేకపోతే పరిస్థితి ఎట్లుంటుందో చెప్పండి. ఆయన ఆహారం లేకుండా
అంత కష్టపడి అక్కడ ఉండడానికి ఇల్లు లేదు, డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు. ఆయన కష్టపడి ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే మనం ఇంతమంది యువత ప్రతి ఆదివారం వస్తున్నాం, అప్పుడప్పుడు పండగలకు వస్తున్నా, కానీ మనం ఎంతమందికి ఈ తత్వాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది మన ధర్మమే కదా, మరి మన ధర్మానికి కూడా మనం కొంత న్యాయం చేయాలి కదా అనేటువంటి దృక్పథం ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క యువత 10 మందిని మారిస్తే, 20 మందిని మారిస్తే, 30 మందిని మారిస్తే ఇదే వైకుంఠం అవుతుంది. ఇక్కడే వైకుంఠం అంటే ఏంటి? వైరులు లేని ప్రదేశం. ఈ యొక్క తత్వం, ప్రేమతత్వం వల్ల వ్యక్తుల్లో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, ఈ కోట్లాటలు, దుర్మార్గాలు తగ్గిపోయి సమాజంలో మంచి చైతన్యం వస్తే అదే వైకుంఠం, అదే అద్భుతంగా మారుతుంది. సో అందువల్ల యువత ఏంటి అంటే, మీరందరూ వస్తున్నారు, సంతోషమే, దేనికి వస్తున్నాం అన్నటువంటిది మిస్ అయితే ఉపయోగం లేదు. సో ప్రతి ఒక్కరు మెడిటేట్ చేయాలి. ప్రభుపాదులు వారు అంత తప్పించారు. ప్రభుపాదులు వారి సమయంలో పాకిస్తాన్కి వెళ్ళారు ఆయన శిష్యులు ప్రచారం చేయడానికి. అంటే ఎంతెంత త్యాగాలు చేస్తే ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది అనే దానికోసం చెప్తూ ఉన్నాను. పాకిస్తాన్ లో పోస్టర్లు అంటించారు, హరే కృష్ణ వాళ్ళు కానీ వస్తే కాల్చిపడేయండి అని చెప్పి. ఈ డివోటీస్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రభుపాదుల వారికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేయమన్నారు. ప్రభుపాదుల వారు వచ్చేయమంటే వీళ్ళు ఇంకా బయలుదేరి వచ్చేయాలనే సమయంలో ఆయన బ్రహ్మానంద స్వామి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మిగిలినటువంటి భక్తులతో చెప్పారు, ఏ భక్తులారా, జపమాలలు పట్టుకోండి, జపం చేయండి, వీళ్ళు ఇప్పుడు మనల్ని కాల్ చేస్తారు అన్నారు. ఆ పోలీసులకు అర్థం కాదు, మేము చంపేస్తామంటే ఏదో జపమాలను పట్టుకోండి, జపం చేయండి, వాళ్ళు మనల్ని కాల్ చేస్తారు అని చెప్పి అన్నారని, చావంటే భయం లేదా అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మా గురువు గారు చెప్పారు, అంత్యకాలే నారాయణ స్మృతి అని, చనిపోయేటప్పుడు ఎవరైతే కృష్ణ రామ గోవింద అని శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళకు మోక్షం వస్తుందని చెప్పారు. కానీ ఎప్పుడు చనిపోతామో తెలియదు, మీరు మాకు మహాభాగ్యాన్ని ఇస్తున్నారు. ఏంటది అంటే, మాకు చనిపోతామని ముందే తెలుస్తా ఉంది. సో అప్పుడు మేము జపం చేస్తే తెలియకుండా నిద్రలో చచ్చిపోయాము, యాక్సిడెంట్ లో చచ్చిపోయాము, అప్పుడు భగవత్ నామం చేసేదానికి అవకాశం ఉంటుందో లేదో. ఇప్పుడు మీరు డైరెక్ట్ గన్ను పెట్టారు, మేము చనిపోతామని తెలుస్తా ఉంది, అందుకని మేము జపం చేస్తే మేము మోక్షం వస్తుంది, చంపేయండి మమ్మల్ని. వాళ్ళు విస్తుపోయారు ఆ సమాధానాన్ని. విస్తుపోయి, మేము మిమ్మల్ని చూడలేదు, అసలు ఈ తత్వం ఏంటో కొంచెం చెప్పండి అన్నారంట. వాళ్ళు శుభ్రంగా ఇట్లాగే ఆ సైనికుల్ని, పోలీసుని కూర్చోబెట్టి 1 గంట 2 గంటలు ప్రవచనం చెప్తారు. ఆ ప్రవచనం విన్న తర్వాత, మనమంతా ఆత్మస్వరూపులము, మీరు భారతదేశాన్ని ద్వేషిస్తే మళ్ళీ భారతదేశంలో పుడతారు, మేము పాకిస్తాన్ని ద్వేషిస్తే మేము మళ్ళీ పాకిస్తాన్లో పుడతాం, ఆ చైతన్యంలో అందరం భగవంతుని యొక్క బిడ్డలమే అని చెప్పి తత్వం అంతా చెప్తే ఆ పోలీసు ఈ భక్తులతో చెప్పారంట, మేము మిమ్మల్ని చూడలేదు, వెళ్ళిపోండి. మేము మిమ్మల్ని చూడలేదు, వెళ్ళిపోండి. అంతంత త్యాగాలు చేసి ఈ సంస్థ ద్వారా భక్తులు ప్రపంచమంతా ప్రచారం చేశారు. మనం ఇక్కడ పుట్టాం, ఇది మన ధర్మం, మందిరానికి వస్తున్నాం, ఇది తెలుసుకోండి, ఆత్మజ్ఞానం ఏంటో తెలుసుకోండి, కర్మ సిద్ధాంతం ఏంటో తెలుసుకోండి. ఈ సమాజంలో ఈ జ్ఞానం అన్నది లేని దాని వల్ల మనుషులు మృగాల్లాగా తయారయ్యి వాళ్ళు చేసేటువంటి అకృత్యాలు, అందరూ అభద్రతతో జీవిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తాడో తెలియదు, ఎప్పుడు మనిషి మృగంలాగా ప్రవర్తిస్తాడో తెలియదు. అందువల్ల భయాందోళనలు. నేను మొన్న ఎక్కడో సిటీలో ప్రోగ్రాం అయితే కొంతమంది పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు, ఇప్పుడు ఆడపిల్లల్ని చదువులకి వాటికి పంపించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది స్వామి, ఏమైపోద్దో ఏంటో చాలా భయంగా ఉంది అంటే. మీరు గమనించండి, ఒక పక్షి ఏదైనా గింజలు తినేటప్పుడు ఒక గింజ తింటుంది, అట్లా ఇట్లా భయంగా చూస్తూ, అంటే దానికి ఎప్పుడు ఏది వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు, భయం. జంతువులన్నీ కూడా వాటికి ప్రిన్సిపల్స్ ఉండవు. అంటే ఒక్కొక్క తింటుంటే ఇంకొక లాగేసుకుంటుంది. అది ముందు తింటూ ఉండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో అంత ఆలోచన ఉండదు జంతువులు.
అందుకని జంతు సమాజంలో ఏంటి అంటే భయం ఉంటుంది. ఇప్పుడు మనుషులు కూడా జంతువుల్లాగా మారడం వల్ల అందరూ భయంతోనే జీవిస్తున్నారు. ఎప్పుడు ఏమైపోద్దో. యజమాని ఉంటాడు, పనుని పెట్టుకుంటాడు, వాడు ఎప్పుడు నన్ను మోసం చేస్తాడో ఏమో. ఇంతకుముందు పనుని పెట్టుకుంటే ఒరే ఆయన మనకు భోజనం పెట్టాడని చెప్పి జీవితం అంతా వాడు రుణపడి సేవ చేసేవాడు. కానీ ఇప్పుడు ఈ ధర్మం అనేది తెలియని దాని వల్ల ఏంటి అంటే వాడుకు పనికి చేరిన దగ్గర నుంచి యజమాని ఎప్పుడు అవ్వాలని ప్లాన్ వేస్తా ఉంటాడు. యజమాని రోడ్లోకి లాగేసి వాడు ఎప్పుడు యజమాని అవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. వీటన్నిటి కారణం ఏంటి? భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తాడు, స్నేహితులు ఒకరినొకరు మోసం చేసుకుంటారు, యజమాని పనోడు మోసం చేసుకుంటారు. అటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఎక్కడ శాంతి ఉంటుంది? అటువంటి వాతావరణం సమాజంలో రావడానికి కారణం ఏంటి అంటే ఈ జ్ఞానం లోపించడం వల్ల. నేను ఇందాక ఒక కథ చెప్పాను. కనకదాస్ గురువు గారు ఎవరు చూడని ప్రదేశంలో అరటిపండు తినమంటే కనకదాస్ తినకుండా తీసుకొచ్చేశాడు. ఎందుకయ్యా నువ్వు తినకుండా తీసుకొచ్చావంటే ఎవరు చూడని ప్రదేశంలో తినమన్నారు, ఆ సర్వవ్యాపకుడు భగవంతుడు చూడని ప్రదేశమే లేదు, అందుకని నేను తినలేకపోయాను అన్నారు. అంటే అరటిపండు తినడానికి కూడా ఆయన ఎంత ఆలోచించాడు. మనుషుల్లో పరమాత్మ ప్రతి దగ్గర ఉన్నాడు, నేను పాపం చేస్తే శిక్షిస్తాడు అనేటువంటి జ్ఞానం. దీనికి పైపెచ్చు ఇంకొక దుర్మార్గం సమాజంలో. మనమేమో యథార్థం చెప్పి ఒరే నువ్వు పాపం చేస్తే భగవంతుడు శిక్షిస్తాడురా, నువ్వు పాపం చేయకుండా ఉండు అని చెప్పి మనుషులు ఒక డిసిప్లిన్ తీసుకురావడానికి సనాతన ధర్మం ప్రయత్నం చేస్తే ఇంకో ధర్మం చెప్తుంది, పాపులందరూ వచ్చేయండి అయ్యా, వచ్చేయండి, గేట్లు తెరుచున్నాం, రండి, మా దగ్గర ఫెనాయిల్ బాటిల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి, కడిగేస్తాం, క్లీన్ చేసేస్తాం, రండి రండి. అదొక ప్రాపగాండా. దాంతో ఏమవుద్ది? పర్లేదులే, పాపం చేస్తాం, కడిగేదానికి ఒక ఆయన వచ్చాడు, కడిగేస్తాడు. దానివల్ల సమాజం ఎంత దుర్భరం అయిపోతుంది, ఎంత అన్యాయం అయిపోతుంది. భయం ఉండదు. మళ్ళా పాపం చేసే చెవులో చెప్పేస్తే అయిపోతాడు పని. కన్ఫెషన్. పాపం చెప్పేస్తే అంటే పాపుల నాయకుడు ఆయన. భగవంతుడు ఎవరు కూడా అట్లుండడు. నేను లాస్ట్ టైం కూడా ఒక లాజిక్ చెప్పాను మీకు. ఏంటది అంటే ఇప్పుడు ఒక దొంగోడు ఉన్నాడు, వాడు చాలా పాపాలు చేశాడు, హత్యలు చేశాడు, అత్యాచారాలు చేశాడు. జడ్జి ముందు తీసుకెళ్లి నిలబెట్టాడు. వాడేమన్నాడు? జై జడ్జి, జై జై జడ్జి, జై జడ్జి, జై జై జడ్జి అన్నాడు. అనగానే జడ్జి నన్ను పొగిడాడు, కేసు లేదు ఏం లేదు, వెళ్ళిపో. అటువంటి జడ్జిని ఏమంటారు మీరు? ఏమంటారు అటువంటి జడ్జిని? మంచోడా? ఒక జడ్జే ఒక దుర్మార్గుడు వాడికి సరైన శిక్ష విధించకపోతే వాడు మంచోడు కాదంటాం. మరి దేవుడు నువ్వు ఎన్ని పాపాలను చేసాయి నా దగ్గరికి వచ్చాయి, పాపం అంటే అసలు ఏంటో కూడా అర్థం కాని మూర్ఖత్వంలో ఉన్నారు ఆ ధర్మం బోధించేవాడు. పాపం అని దేన్ని అన్నారంటే వేరే వ్యక్తికి కష్టాన్ని కలిగించేదాన్ని పాపం అన్నారు. అటువంటిప్పుడు వేరే వాడికి కష్టం కలిగితే నిన్ను క్షమించేస్తే దేవుడు వాడికి అన్యాయం చేసి వీడికి ఏదో ఫేవర్ చేసినట్టు కదా. కానీ భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? సమూహం సర్వభూతేషు, నాకు అందరూ సమానులే అంటున్నాడు. అందుకనే యదువంశం వాళ్ళు తప్పు చేస్తే కూడా వాళ్ళు నాశనం అయిపోయేటట్టుగా భగవంతుడు అనుమతించాడు. అర్జునుడిని కాపాడిన వాడు, ప్రహ్లాదుని కాపాడిన వాడు, ధ్రువుణ్ణి కాపాడిన వాడు యదువంశాన్ని కాపాడుకోలేడా? కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి శిక్షకు వాళ్ళు అర్హులని చెప్పి వదిలేశారు. భగవంతుడికి అందరూ మన వాళ్ళే, అందరూ ఆయన బిడ్డలే. ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. ధర్మంగా నడుచుకున్న వాడే ఆయన బిడ్డ. ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా నడుచుకున్నా భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు శిక్షిస్తాడు. ఇది భగవంతుడు అంటే. అంతేగాని అటువంటి ధర్మం సమాజానికి ఎంత నాశనం చేస్తుంది. నువ్వు చేసే పాపాలు వచ్చేయి. మన దగ్గర కూడా మెటీరియల్ లేదు బుర్రలో. వాడు చెప్తే మనం కూడా మీ దేవుడు శిక్షిస్తాడయ్యా, అక్కడ దేవుడు శిక్షించడంట, అందుకని అక్కడికి వెళ్తున్నాంలే మేము ఆదివారం అక్కడికి వెళ్తాం. నీ బుర్ర ఉపయోగించను నాయన. దేవుడు అనేవాడు అక్కడ ఉంటే అసలు దేవుడే కాస్తాడు. ఒకడికి అన్యాయం జరుగుతా ఉంది, ఇంకోటికేమో వాడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి జై జడ్జి అన్నాడు కాబట్టి నువ్వు వాడి ద్వారా ఎంతమంది చనిపోయినా, ఎంతమంది వాడు అత్యాచారం చేసినా వాడిని వదిలేస్తానే. ఎందుకంటే కోర్టులో జై జడ్జి అన్నాడు కదా, నన్ను పొగిడాడు కదా.
నేను చర్చికి వెళ్ళి అన్నాను కదా అందుకని చెప్పి ఎన్ని పాపాలు చేసినా వదిలేస్తాను. ఇదేమి తత్వం ఇది? దీంట్లో లాజిక్ ఉందా? అటువంటి వాటి నిజంగా దేవుడైనా మన బుర్రలకి ఏమైనా అర్థం అవుతుందా? లేదు. మరి మనం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఇవన్నీ అర్థం చేసుకుని ఇతరులకు బోధించాల్సింది బోధించి ఏదో కీర్తనలో ఒక డాన్స్ వేసి వెళ్ళిపోతాం, అయిపోయింది. అంతేనా? హృదయం లేదా? ఇంతమంది కష్టాలు పడుతున్నారు జ్ఞానం లేక, నా వంతేంటి, ఈ జ్ఞానం ఇవ్వాలి కదా అనేటువంటి బయట వాళ్ళకంటే తెలియదు, ఇక్కడికి వచ్చే వాళ్ళైనా కానీ తప్పించాలి కదా. ఒరే ఈ జ్ఞానం నేను తెలుసుకోవాలా, ఇతరులకు ఇవ్వాలి. చాలా మంది అమాయకులు అన్యాయం అయిపోతా ఉన్నారు. ఒకసారి రాయలసీమలో ఎక్కడ నేను ఉపన్యాసం ఇస్తే ఈ కర్ణుడి సందర్భం ఏదో వచ్చింది. కర్ణుడి రథం భూమిలోని కూరుకుపోయి పోయినప్పుడు కృష్ణుడు అర్జునుడిని తీసుకొని వచ్చి చంపేయమన్నాడు. అది అయిన తర్వాత ఒక ఆయన అన్నాడు, అట్లా కర్ణుడు అంటాడు అప్పుడు, కృష్ణ ధర్మానికి ప్రభు అంటారు, దేవదేవుడి అంటారు, నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే నన్ను చంపమని నీ శిష్యుడికి చెప్తున్నావు, తప్పు కదా అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ధర్మం గురించి నీతి గురించి నాకు చెప్పేంత వాడివయ్యావా? ద్రౌపదిని నిండు సభలో బట్టలు తీసేసి దుర్యోధనుడికి తొడల మీద కూర్చోబెట్టుకోమని ఆలోచన దుర్యోధనుడికి కల్పించింది నువ్వు. అప్పుడేమైంది ధర్మం? అభిమన్యుడిని వెనకాల నుంచి బాణాలు తుంచారు, నిరాయుధుడిని చేసి అతి నీచంగా 8 మంది మహారథులు చంపారు. అప్పుడేమైంది ధర్మం? ఆలస్యం చేయకుండా అర్జున చంపేయాలి. నేను అది చెప్తే ఒక ఆయన లేచి, భక్తుడు కర్ణుడు అట్ట చేసి ఉండొచ్చండి, కానీ కృష్ణుడు అట్ట చేయకూడదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, కరెక్ట్గా చెప్పావు నువ్వు. నీ పక్కింటి ఆయన నిన్ను లాగి లెంపకాయ కొడితే నేను కృష్ణుడికి చెప్తాను, ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకోవద్దని, నీకు దెబ్బ తగిలింది పర్వాలేదులే అన్నా. అదెట్టు కుదురుతుంది? ఆ లెంపకాయ కొట్టావు, అది కూడా కొట్టాలి భగవంతుడు అన్నాడు. ఓహో, నీకో న్యాయం పాండవులకో న్యాయమా? నీకో న్యాయం పాండవులకో న్యాయమా? ఇప్పుడు అర్థమైంది గురువు గారు నాకు అన్నాడు. అర్థం చేసుకో. అప్పుడు అర్థమైందా? ఆయన దాకా వస్తే అర్థం అవుతుంది. వేరే వాళ్ళకో న్యాయం, ఆయనకో న్యాయం. ఒకే న్యాయం ఉంటుంది, చట్టం అంతా ఒకటే, యూనివర్సల్ లా. ఆయన చెప్పిన లాజిక్ కరెక్ట్ అయిపోవాలంటే ఇక్కడికి రాకూడదు, ఆడపోవాలి. వాళ్ళు చెప్పిన దానికి మ్యాచ్ అవుతుంది, ఆడకపోతే మ్యాచ్ అవుతుంది. ఆయనకో న్యాయం, ఇంకోటికో న్యాయం. భగవంతుడు ఆయన వంశంలో పుట్టినవాడైనా ఆయన పిల్లవాడు. ఓవరాల్గా చూసుకుంటే మనందరం కూడా ఆయన పిల్లలమే కదా. భగవంతుడు ఏం చెప్తున్నాడు గీతలో? అహం బీజ ప్రాదపిత, మీ అందరికీ బీజ ప్రదాత నేను, తండ్రిని నేను అంటున్నాడు. సో అందువల్ల యువత ప్రత్యేకించి ఈ యొక్క ప్రభుపాదుల వారి కోరిక ఏంటంటే, ఈ భగవద్గీతను చదవండి. దీంట్లో ఎంతో గొప్ప జ్ఞానం ఉంది. మీ జీవితంలో దీన్ని బాగా మీరు అర్థం చేసుకుంటే ప్రతిదీ మీ జీవితంలో జరిగేదానికి మీకే అర్థం తెలుస్తుంది, ఎందువల్ల ఏది ఎందుకు జరుగుతుంది అని. ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. భగవంతుడు అంత చక్కగా ఈ జ్ఞానం ఇచ్చాడు భగవద్గీతలో. సో అందువల్ల దాన్ని అధ్యయనం చేసి మన జీవితాలు కూడా ధర్మానికి అనుగుణంగా మార్చుకొని ఇతరులకు చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. యువత అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. ఈరోజు యువశక్తి భారతదేశంలో 50% నిర్వీర్యం అవుతుందండి. ఎందువల్లంటే వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ లేదు. ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్, ఈ టీవీలు, ఫోన్లు ఇన్ఫ్లుయెన్స్, వాటన్నిటి వల్ల ఒక మార్గదర్శకం లేక 50% నిర్వీర్యమై వేస్ట్. ఇది నా స్టాటిస్టిక్స్ కాదు. మీరు గవర్నమెంట్ బ్లాగ్లోకి వెళ్ళి ఇండియన్ యూత్ ఎంతమంది ప్రయోజకులు అవుతున్నారు, ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, మీరు ఇంటర్నెట్లో చెక్ చేయండి, మీకే వస్తుంది. 50%. నేను వేరే దేశాలకు కూడా ప్రచారానికి వెళ్ళేవాడిని. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలు ఇక్కడంతా కూడా ప్రతి దేశం ఈరోజు స్మూత్గా నడుస్తుంది అంటే
భారతదేశం నుంచి వెళ్ళినటువంటి యువతే ఆ దేశాలకు వెన్నెముకగా నిలబడి ఆ దేశాలను నడిపిస్తూ ఉన్నారు. 50% నాశనం అయిపోయే దాన్ని మనం ఈ మంచి మార్గదర్శకం ఇచ్చి వాళ్ళని మనం కాపాడుకుంటే విశ్వగురువు అవుతుంది భారతదేశం. 50% మందే ప్రపంచాన్ని నడిపిస్తున్నారంటే 50% యువత నాశనం అయిపోతుంది అంటే ఆ 50% యువతని ఈ భగవద్గీత జ్ఞానం ద్వారా మనం కాపాడుకోగలిగితే ప్రపంచాన్ని శాసించే దేశంగా భారతదేశం నిలబడుతుంది. కాలక్షేపం ఎవరికన్నా అవుతుంది, అదేం పెద్ద విశేషం కాదు. కానీ మనం ఒక సద్మార్గంలో కాలక్షేపం చేయడం అనేది గొప్ప విశేషం, ఒక గొప్పగా జీవించడం ఒక విశేషం. అందుకని యువత అంతా కూడా మీరు భగవద్గీత చదవండి, దాంట్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోండి, ప్రజలకు చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. వాళ్ళ యొక్క దుఃఖాలని తొలగించడం కోసం మార్గదర్శకాన్ని చూపించండి. ఎందువల్లంటే దీంట్లో ఉంది, దీన్ని ఎవడైతే అనుసరిస్తాడో దుఃఖాలు దూరం అయిపోతాయి. ఒక్కసారి నేను 11 సంవత్సరాల క్రిందట భగవద్గీత మీద స్టేట్ వైడ్ కాంపిటీషన్, అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, స్టేట్ వైడ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. 38,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా ముస్లిం విద్యార్థులకి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మన సుబ్రహ్మణ్య మైదానంలో ప్రోగ్రామ్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెడితే ఆ నెల్లూరు జిల్లా ముస్లిం పిల్లవాడు స్టేజ్ మీదకు ఒక స్లిప్ పంపించాడు, నాకు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అన్నాడు. మనవాళ్ళు భయపడ్డారు, వాడు మహమ్మదీయుడు సోదరుడు కదా, ఏం మాట్లాడతాడో ఏమో. నా దగ్గరకు వచ్చింది ఇన్ఫర్మేషన్, పిలిచాడు స్టేజ్ మీద, మైక్ తీసుకుని ఆ పిల్లవాడు చెప్పాడు, మా పెద్దలు చెప్పారు ఇది మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని. కానీ ఇస్కాన్ వాళ్ళు 1,08,000 రూపాయలు ప్రైజ్ మనీ పెట్టారు. నాకు టెంప్టేషన్ వచ్చింది, పార్టిసిపేట్ చేశాను. కానీ చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మా పెద్దలు చెప్పిన మాట తప్పు అని అర్థమైంది. మతం అనే పదం ఒక్క దగ్గర కూడా భగవద్గీతలో ఎక్కడా లేదు. మతం అనే పదం ఎక్కడా భగవద్గీతలో లేనే లేదు. ఇది చదివిన తర్వాత మానవాళికి ఇది ఒక గైడ్ బుక్ అని అర్థమైంది నాకు. ఇది చదివిన తర్వాత హింస లేని జీవితాన్ని గడపాలా అన్న ప్రేరణలో కలిగి మాంసాన్ని భుజించడం మానేశారు. నాకు ఒక విజ్ఞప్తి మీకు అందరికీ చేయాలనిపించింది. చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుని వెళ్తాడు, మసీదుకి వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకుని వెళ్తాడు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, భగవద్గీత తీసుకుని గుడికి వెళ్లే హిందువుని నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచమంతా శాంతిగా ఉంటుందని చెప్పి ఒక్కసారి చదివితే అతనిలో వచ్చిన పరివర్తన. నేను నిన్న కూడా చెప్పాను, ధర్మం గురించి తెలియకుండా ఇది నా ధర్మం అని చెప్పేటువంటి ధర్మం ఏదన్నా ఉంది అంటే అది హిందూ ధర్మం. నేను హిందువుని అంటాడు, భగవద్గీతలో ఏముందో తెలియదు. నేను హిందూ అంటాడు, రామాయణంలో ఏముందో తెలియదు. నేను హిందూ అంటాడు, మహాభారతంలో ఏముందో తెలియదు. కానీ నేను హిందూ అంటాడు. దానివల్ల ఏమవుతుంది, వేరే వాడు ఏదైనా తప్పు చెప్తే దానికి తలొక్కి మతాలు మారిపోతూ ఉంటారు. సిగ్గుచేటది. అందుకని భగవద్గీతను చదవాలి, మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రచారం చేయాలి. అప్పుడు ఈ సమాజంలో భగవద్గీత అది కేవలం హిందువులకు కాదు, ఇందాక ఆ పిల్లవాడు చెప్పాడు అన్నాడు కదా, మానవులకి సమస్యలు ఏదైతే సమాజంలో ఉన్నాయో అవి హిందువుకి ఉన్నాయి, ముస్లింకి ఉన్నాయి, క్రిస్టియన్కి ఉన్నాయి. ఏంటి ఆ సమస్యలు? రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. హిందువులు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు కదా, ముస్లింలు కొట్టుకోవట్లే అన్నదమ్ములు, ముస్లింలు భార్యాభర్తలు కొట్టుకోవట్లే, ముస్లింలు క్రిస్టియన్లు తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకుంటున్నారు కదా. అన్ని మతాల్లో జరుగుతుంది కదా. కానీ భగవంతుడి గీతలో ఏం చెప్తున్నాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాతేచ పండిత సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని
శునకాన్ని, శునక మాంసం తినే చండాలుండి అందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ సమదృష్టితో చూస్తాడు. యథార్థ జ్ఞానం ఏంటి? నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు. నాకు ఈ భూమి మీద నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అర్హత ఉంది. చాణక్యుడు చెప్తాడు, ఏ సమాజంలో శాంతి ఉంటుంది? పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారు? పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారు? నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అనేటువంటి భావనలతో జీవించేటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో శాంతి ఉంటుంది అని చెప్పి చాణక్యుడు చెప్తారు. మరి ఆ భావనలు సమాజంలో వ్యక్తుల్లో రావాలా అంటే గీతా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా అధ్యయనం చేయాలా, అనుసరించాలి. అప్పుడే అటువంటి భావన వస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పుకో, అత్యాచారాలు జరుగుతాయి. కారణం ఏంటి? ఈ భావం లేదు వ్యక్తుల్లో. భీష్ముడు చెప్తాడు, దండనీతి అనేటువంటిది లేకపోతే సమాజంలో, అంటే తప్పు చేస్తే దండిస్తారు అనేటువంటి స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే సమాజం జంతు సమాజం లాగా తయారవుతుంది. జంతు సమాజంలో బలం ఉన్నటువంటి జంతువుకే ఆహారం లభిస్తుంది, బలం ఉన్నటువంటి జంతువుకే మైథున భోగం లభిస్తుంది. సో మానవ సమాజం కూడా అటు తయారైపోతుంది. సో అందువల్ల ఈ జ్ఞానం, ధర్మం, పాపం, పుణ్యం, ఆత్మజ్ఞానం ఇది ఈ జన్మతో పోయేది కాదు. ఈ పాపాలు మళ్ళా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నేను ఇందాక చెప్పాను కదా, మనం ఒక అద్దె ఇంట్లో కూర్చొని అప్పులు చేసేసి ఇల్లు మారినంత మాత్రాన అబ్బా నేను ఇల్లు మారిపోయాను తప్పించుకోవచ్చు అంటే అప్పులోడు ఎత్తుక్కొని వస్తాడు. వాళ్ళ సుబ్బారావు ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఎత్తుక్కొని వచ్చి ముక్కు పిండి కలెక్ట్ చేస్తాడు అప్పులు. అట్లాగే కర్మలు కూడా ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. 1000 గోవులు ఉన్నా కానీ 1000 దూడల్ని వదిలిపెడితే ఏ తల్లి దగ్గరికి ఆ దూడే వెళ్తుంది. అదే రకంగా ఎవడు చేస్తాడో కర్మ వాడి వెనకాలే ఉంటుంది. కర్మను ఎవడు తప్పించుకునేదానికి అవకాశం లేదు. కర్మను ఎవడు తప్పించుకోలేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలిస్తే మీరు ఊహించుకోండి. చాలా మంది అంటారు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏంటి సమాజానికి అంటారు. ఇవన్నీ తెలుసుకొని ఒరే పుణ్యం ఏంటి, పాపం ఏంటి, పాపం చేయకూడదు, పుణ్యమే చేయాలా, ఇటువంటి తెలుసుకొని అందరూ నడుచుకుంటే సమాజంలో సమస్య ఉంది చెప్పండి. సమాజంలో సమస్య ఉంది చెప్పండి. అది తెలియక కదా, పుణ్యం ఏంటి పాపం ఏంటి తెలియక, ఈ ఇంద్రియాలను ఎట్లా నిగ్రహించుకోవాలో తెలియక మృగాల్లాగా ప్రవర్తించి సమాజంలో అశాంతిని పెంచుతూ ఉన్నారు. సో సమాజంలో శాంతి రావాలా అంటే ప్రతి ఒక్కరూ భగవద్గీతను అధ్యయనం చేయాలా, దాన్ని అనుసరించాలా. అప్పుడే సమాజంలో శాంతి ఉంటుంది. నేను పాపం చేసేసి తప్పించుకుంటాను, కుదరదు. నేను ఎప్పుడో కథ చెప్తుంటాను కదా, కర్మ ఎట్లా ఉంటుందంటే స్వర్గంలో దేవతలకి మీటింగ్ జరుగుతుందంట. యమధర్మరాజు వస్తున్నాడు. ఆ స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఒకటి కూర్చోను. యమధర్మరాజు దాన్ని చూసి నవ్వాడు. ఆ చిలుక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టి, యమధర్మరాజు నన్ను చూసి నవ్వాడంటే ఏదో మూడింది. అప్పుడు విష్ణుమూర్తి గరుడు వాహనం మీద వచ్చాడు. విష్ణుమూర్తి మీటింగ్ హాల్లోకి వెళ్తే గరుత్మంతుల వారు బయట నిలబడి ఉన్నారు. ఈ చిలక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను కాపాడండి కాపాడండి, ఏంటి నీకు కలిగిన కష్టం అన్నాడు. అంటే యమధర్మరాజు లోపలికి వెళ్తూ నన్ను చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది. ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు, ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేయండి బాబు, నన్ను కాపాడండి. అప్పుడు గరుత్మంతుల వారు, పక్షులకు రాజును కదా, మా జాతి సహాయం చేయాలా అని చెప్పి నా భుజాన్ని ఎక్కు అని ఎక్కించుకొని బ్రహ్మలోకానికి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేసాడు. రానైతే వచ్చాడు కానీ ఆ యమధర్మరాజు ఆ చిలుకను చూసి ఎందుకు నవ్వాడు తెలుసుకోవాలని మీటింగ్ అయిపోగానే దేవతలందరూ బయటకు వస్తే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు స్వర్గం లోపలికి వచ్చేటప్పుడు ఒక చిలుక ఉండింది కదా, దాన్ని చూసి ఎందుకు నవ్వారు అన్నాడు. మళ్ళా యమధర్మరాజు తొందరగా చెప్పండి స్వామి, చాలా కుతూహలంగా ఉంది నాకు తెలుసుకోవాలని అన్నాడు. ఒక్కోసారి చేసిన కర్మలను బట్టి పరమాత్మ తలరాతలు రాస్తాడు. అవి ఎట్లా జరుగుతాయా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితం అంతా ప్రయాణం చేసినా కానీ
సత్యలోకానికి చేరుకోలేదు. 5 నిమిషాల్లో అంత వేగంగా అక్కడికి ఎట్లా చేరుకోగలుగుతుంది? అక్కడ గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది, అది ఎట్లా వీలవుతుందా అని చెప్పి దాన్ని చూసి నమ్మాను అన్నాడు. దాన్ని కాపాడాలని చెప్పి నేనే అంత వేగంగా తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చానయ్యా అన్నాడు గరుత్మంతుడు. అరే దాని మృత్యువుకి నువ్వే కారణమయ్యావు కదా, దాని మృత్యువుకి నువ్వే కారణమయ్యావు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే రాజర్షులు ఏం చేసేవాళ్ళంటే దేవాలయాలు నిర్మాణం చేసి ఒక సమాజం ఏర్పడితే అక్కడ గురువుని ప్రోత్సహించి ఉదయము సాయంత్రము ఇటువంటి కథలు, ఇటువంటి ధర్మం ఇవన్నీ చెప్పి ప్రజలు దాన్ని విన్న తర్వాత ఒరే ఆ చిలుక బ్రహ్మలోకానికి పోయినా పాపం నుంచి తప్పించుకోలేకపోయింది, ఇంకా మనం ఎంత కలవము, అందుకని పాపం చేయకుండా ఉంటే మంచిది అని చెప్పి వాళ్ళని వాళ్ళు నియంత్రించుకొని ఒక జంతువులాగా కాకుండా మనిషిలాగా జీవించి తద్వారా సమాజంలో శాంతి ఉండేదన్నమాట. ఇప్పుడు మేము చిన్నప్పుడు మోరల్ క్లాస్ అని ఉండేది, అది కూడా లేదు. అసలు నీతి ధర్మం తల్లిదండ్రులు చెప్పట్లేదు, ఉపాధ్యాయులు చెప్పట్లేదు, మన నేతలంటే ఇంకేం చెప్పలేము. వాళ్ళు అసలు కలిపురుషుల యొక్క ప్రాతినిధ్యం, వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇంకా సినిమా హీరోలు అంటే వాళ్ళు ఏమైనా చెప్తారంటే వాళ్ళ వల్ల ఏమవ్వట్లేదు. ఇంకెట్ట వీడు ఉద్ధరింపబడతాడు, మనిషి ఎట్ట ఉద్ధరింపబడతాడు, మనిషికి ఒక మార్గదర్శనం. ఇటువంటి పరిస్థితి గమనించి స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా తిరిగి ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించి ఆయన ఒకటి చెప్పాడు, ఆకర్షణీయంగా మందిరాలు కట్టండి, ఆ మందిరాలు చూడడానికి ప్రజలు వచ్చినప్పుడు ఈ జ్ఞానం బోధించి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చి మృగాల్ని మనుషులుగా మార్చండి అని చెప్పి ప్రభుత్వం. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ వచ్చేటువంటి యువత భగవద్గీత చదవండి, ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవండి, మీ జీవితంలో మార్పు తీసుకొని రండి, ఇతరులకు కూడా చెప్పండి. భగవంతుడు ఏం చెప్తున్నాడు గీతలో అంటే ఎవరు నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు, ఎవరు నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు, ఏదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాశతి భక్తి మయి పరాతత్వం మమే వైశస సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే బోధిస్తారో వాడు నాకు మిక్కిలి ప్రీతి పాత్రుడు అన్నాడు భగవంతుడు. సో అందువల్ల భగవంతునికి మీరు ప్రియమైన వాళ్ళు అవ్వాలనుకుంటే ఈ జ్ఞానాన్ని బోధించండి, ఇతరులకు చెప్పండి. ఎంతో మంది అమాయకుల జీవితాలు బలైపోతూ ఉన్నాయి. సో అందువల్ల మీరు ఇంకోటి ఏంటి అంటే ఈ తత్వం వంట పట్టాలన్నా కానీ మనసులో బుర్రలో ఉన్న మబ్బులు తొలగిపోవాలి. ఇది అర్థం కావాలంటే ఇప్పుడు అద్దం మీద దుమ్ము ఉంది, ఆ దుమ్ము ఉంటే మిమ్మల్ని మీరు చూసుకోవాలని వీలవుతారు. మిమ్మల్ని అద్దంలో చూసుకోవాలంటే ఏం చేయాలి? దుమ్ము ఉంటే తుడిచేయాలి. ఈ బుర్రలో కూడా చాలా కాలుష్యం ఉంది. ఆ కాలుష్యం ఏంటనేది ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇప్పుడు నేను ఎంత అరిచి కొట్టుకున్నాను కదా, ఎంతమంది బుర్రలోకి వెళ్ళింది చెప్పండి? కొంతమంది ఇక్కడే ఉంటారు, కొంచెం టైం ఎక్కువైపోయినట్టుంది, వెళ్ళిపోతే బాగున్నాం. లాస్ట్ వీక్ డ్యాన్సులు బ్రహ్మాండంగా చేసాము, ఈ వీక్లో కొంచెం తగ్గినాయి, ఎట్లాగే ఉంటుందో ఏమో, ఎంతో పరిస్థితి అని చెప్పి నేను ఒక పక్క చెప్తా ఉంటాను. అందుకని అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, చేతిలో జపమాల మనసులో వైజయంతిమాల అని. సో అట్టుంటే ఉపయోగం లేదు. అందుకనే ఈ మనసులో కాలుష్యం ఉంటే బుర్రలోకి పోదు, తత్వం కూడా పోదు. సో అందుకని మనం ఆ కాలుష్యాన్ని తొలగించుకునే దానికి ఒక పద్ధతిని ఇచ్చారు. మంత్ర అన్నారు. మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కాలుష్యాన్ని తొలగించుకోవడం, కల్ముషాలను తొలగించుకోవడం. సో అందువల్ల మీరు తీవ్రతోటి యొక్క మహామంత్రాన్ని జపించండి. అప్పుడు ఈ మనసులో ఉండే చెత్త పోతుంది. పోయినప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. అర్థమైతేనే కదా చెప్పగలం. మనం కూడా చదువుకొని వచ్చాం కదా, టీచర్ క్లాస్ చెప్తా ఉంటాడు, అయ్యవారు ఉన్నట్టుండి వీడు ఇస్తా ఉంటాడు. సడన్గా అయ్యవారికి అర్థమైపోద్ది వీడి బుర్ర ఎక్కడ ఉందిరా అని. లే అంటాడు. సార్ అంటాడు. ఏం చెప్పాను రా? ఏదో చెప్పారు కదా సార్. అదేరా ఏం చెప్పారు? వెళ్ళేవాళ్ళు సార్, చెప్తానే ఉన్నారు సార్ మీరు. అదేరా ఏం చెప్పారు? ఖచ్చితంగా సార్, గంట నుంచి చెప్తున్నారు సార్. మరి పోదు, బుర్రలో పోదు, ఎక్కడో ఉంది.
సో ఈ మంత్రం ఏం చేస్తుంది అంటే అక్కడ ఇక్కడ మనసు పోకుండా ఏం చేస్తున్నామో దాని మీద ఏకాగ్రత ఉంచేటట్టు. దాన్ని చెప్పమంటే భగవంతుడి శక్తి వాళ్ళు కానీ మీకు ఒక 1000 కథలు చెప్తాను నేను అట్లా కంటిన్యూస్గా అంత ఉన్నాయి. అంటే అది ఎట్లా, నేనేం పట్టింది లేదు, లేకపోతే ఏం లేదు, ఎప్పుడో ఒకసారి విన్నాను, ఎప్పుడో ఒకసారి చదివాను. బుర్రలో ఉన్నాయి. కారణం ఏంటి అంటే చెత్త అంతా తొలగించుకున్నాం బుర్రలో. ఏదైనా ఒక రూమ్ నిండుకు సామాన్లు ఉంటే కొత్తగా సామాన్లు పెట్టలేవు. ఆ ఉండే సామాన్లు తీసేస్తే కొత్త సామాన్లు పెట్టగలరు. అందుకని పూర్వంలో ఉన్న సామాన్లన్నీ మంత్రం చేసి తీసేసి ఈ సామాన్ లోపల పెట్టుకున్నాం. సో మీరు కూడా ఈ సామాన్ లోపల పెట్టుకోవాలంటే ఆ బుర్రలో ఉండేటువంటి పాత సామాన్ తొలగించాలి, పాత చెత్త అంతా తొలగించాలి. దానికి ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో అందువల్ల భగవత్ నామం చేయండి, భగవద్గీతను చదవండి. ఇప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, మనం మరీ గొర్రెలాగా జీవితం గడపకూడదు. దానికి ప్రభుపాదులు వారు వివరణ ఇస్తారు. ఇప్పుడు కషాయం గారి దగ్గర వాడు గొర్రెలను కట్టేసి ఉంటాడు, వాటికి మేతేసి ఉంటాడు. ఇంకో గొర్రెని పేక్ కోసేస్తూ ఉంటాడు. కానీ ఇంకో గొర్రె దాన్ని చూసి ఆడు దాన్ని కోసేసాడు, ఏమయ్యా యజమాని ఆపుచ్చు కదయ్యా, ఎందుకయ్యా చంపుకున్నావు? ఏముండదు, అదేం చేస్తుంది, మేత మేస్తా ఉంటా. దాని తోటి గొర్రెను పేక్ కోసేస్తా ఉన్నాడు, ఇది మాత్రం మేస్తా ఉంటుంది, పట్టించుకోదు. ఎందుకో గొర్రె. మనం కూడా గొర్రెలమే. ఎందుకు చెప్పంటారా? సమాజంలో అకృత్యాలు జరుగుతున్నాయి, చాలా మంది జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. మనం మాత్రం మన ఇంద్రియ భోగం, మన ఎంజాయ్మెంట్, ఆడిపోతే పోనీలే, వీడిపోతే పోనీలే. ఏదన్నా అన్యాయం, ఏదో అకృత్యం జరిగినప్పుడు టీవీలో డిబేట్లు అయ్యి వస్తే అక్కడ అత్యాచారం జరిగిందంట, వాడిట్ట మాట్లాడుతున్నాడు, వీడి బాగా చూసేసి అది ఎంజాయ్మెంట్. అక్కడ కూడా ఏదో అన్యాయం జరిగిపోయిందని కాదు, వాళ్ళు ఏం డిస్కస్, దాంట్లో కూడా వాడు చస్తే వీడు ఎంజాయ్ చేస్తాడు అనమాట డిస్కషన్. అది జరగకుండా నేనేమన్నా యాక్షన్ తీసుకోవాలని ఉంటే అప్పుడు మనం గొర్రెలు కాదు, అవునా కాదు? మనం అది జరిగినా కానీ మన పాటికి మనం ఏదో చేసుకుంటా ఉంటే, నేను ఇందాక చెప్పిన ఉదాహరణ, ఒక గొర్రెను కోసేస్తా ఉంటే ఇది తింటా ఉంటాం. మనం కూడా ఇన్ని సమాజంలో జరుగుతా ఉన్నా మనం సైలెంట్గా మన పాటికి ఉంది. మరి ఏం చేయాలా? ఏం చేయాలి మనం? అటువంటివి సమాజంలో జరగకుండా ఉండాలంటే ఈ జ్ఞానాన్ని మనం ప్రచారం చేయాలా. ఎప్పుడైతే ప్రచారం జరుగుతుందో అప్పుడు మనిషికి మనిషిలాగా జీవించేటువంటి చైతన్యం వస్తుంది, అప్పుడు సమాజం ఉద్ధరింపబడుతుంది. సో అందువల్ల మీరందరూ కూడా ఈ భగవద్గీతలో ఉన్న విశిష్టత తెలుసుకోండి, దాన్ని మీరు అనుసరించండి, ఇతరులకు బోధించండి. తద్వారా ఈ సమాజంలో మనం పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. బాధ్యతతో వ్యవహరించండి. ప్రత్యేకించి ప్రభుపాదుల వారి సంస్థకు వచ్చేటువంటి ప్రతి యువత కూడా మీ మీద చాలా గొప్ప బాధ్యతలు. ఏంటి ఆ బాధ్యత అంటే, బయట వాళ్ళకి తెలియదు జీవితం అంటే ఏంటో తెలియదు, జీవితం విలువ తెలియదు, ధర్మం అంటే తెలియదు. మరి మనం ఇక్కడికి వచ్చి తెలుసుకున్న తర్వాత నా జీవితంలో ఎంతమందికి నేను చెప్పాను, ఎంతమందికి చెప్పాను. మరి చెప్పకపోతే మాత్రం ఏంటది? చిన్నగా చెప్తే కాదు, గట్టిగా చెప్తాను. యువర్ రైట్, గట్టిగా చెప్పావు. అందుకని గొర్రెల్లాగా ఉండకూడదు, మనం ఈ ధర్మం తెలుసుకొని ప్రచారం చేయాలి. ఓకే, హరే కృష్ణ. సో చాలా మందికి మీరు చెప్పండి, ఆత్మకి చావు లేదు, ఈ జన్మతో అయిపోయేది, ఎంజాయ్ చేసేద్దాంరా, వచ్చే జన్మ ఎవరికి తెలుసురా, చెయ్యండిరా పాపాలు. అది కాదు. మళ్ళీ ఇంకోటి, మీరు ఎన్ని పాపాలు చేసినా మా దగ్గరికి రండి, కడిగేస్తాం. అది కూడా తప్పే. దేవుడు కడిగేవాడు కాదు, ధర్మంగా ఉండేవాడిని రక్షించేవాడు, అధర్మంగా ఉండేవాడిని శిక్షించేవాడు, ఆయనే దేవుడు. సో నేను ఇచ్చిన ఉదాహరణలు బుర్రలోకి వెళ్ళుంటే క్లియర్ అయిపోవాలి. ఏదో మన దేవుడు శిక్షిస్తాడు, ఇంకో దేవుడు రక్షిస్తాడు, ఇదేం పొలిటికల్ పార్టీలు కాదు.
మా కోటేస్తే బిందిస్తాం, మా కోటేస్తే చెంపిస్తాం, ఇటువంటి బేరసారాలు ఏమి ఉండవు. భగవంతుడు యూనివర్సల్ లా ఒకటే. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. పాపం చేసినోడికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది, పుణ్యం చేసినోడికి భగవంతుడు రక్షిస్తాడు. అంతేగాని ఏడేమి మీరు పాపులందరూ వచ్చేయండి, మేము గేట్లు తెరిచేసాం, ఫెనాయిల్ బాటిల్ పెట్టుకున్నాం, కడిగేస్తాం, ఇవన్నీ నాన్ సెన్స్. అటువంటి వాడు దేవుడే కాదు. నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా, పాపం అనేది ఏనన్నారంటే ఇంకో వ్యక్తికి కలిగే కష్టం మన ద్వారా జరిగింది కాబట్టి దాన్ని పాపం అన్నారు. మన ద్వారా ఒకటి కష్టం జరిగితే భగవంతుడు మనల్ని క్షమించేసి నువ్వు అగౌరవించరా అని చెప్పి వాడిని కష్టం పడమంటే వాడు ఎటువంటి దేవుడు చెప్పడు, దేవుడే కాదు. సో అందువల్ల మీరు మరి భగవద్గీత మనం బోధించట్లేదు కాబట్టి ఇవన్నీ తెలియక జనాలు అక్కడికి వెళ్తే మనకు రక్షణ కలగొద్దంట అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. అబ్బా మారిపోతున్నారని చెప్పి ఊరికినే మాట్లాడే ఉపయోగం ఏముంది? ఎందువల్ల మారిపోతున్నారంటే సత్యం తెలియదు కాబట్టి. నువ్వు సత్యం నువ్వు తెలుసుకోవట్లేదు, ఇతరులకు చెప్పట్లేదు, దానివల్ల మార్పు కలుగుతుంది. సో అందువల్ల మీరందరూ కూడా నేను సనాతన ధర్మాన్ని అనుసరించేవాడిని అంటే ఖచ్చితంగా భగవద్గీత చదవాలి, రామాయణం తెలుసుకోవాలి, మహాభారతం తెలుసుకోవాలి. వాడు అంటాడు, మీ కృష్ణుడికయ్యా ఆయన రాసనృత్యం చేశాడయ్యా, తప్పయ్యా అది. ఓరి పిచ్చోడా, భగవంతుడు రాసనృత్యం చేసినప్పుడు ఆయన వయసు 7 సంవత్సరాలు. నీకు భాగవతం చదివావు ఎప్పుడన్నా? మనకు కూడా తెలియదు ఆ విషయం. తప్పే కదా వాళ్ళు చెప్తున్నారని. మరి భగవంతుడు రాసనృత్యం చేసినప్పుడు వయసు ఎంత తెలుసు? 7 సంవత్సరాలు. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? 11. లేచి నిలబడ ఒకసారి, లే ఇట్లా ఇట్లా. మనోడికి 11, 7 అంటే ఇంత. పక్కింటి ఆంటీలతోటి అంత వయసున్నోడు తమాషగా ఏదో నృత్యం చేశాడు, తప్ప అది? తెలియదు ఎవరికి, హిస్టరీ తెలియదు, ఎప్పుడు రాసనృత్యం జరిగింది ఏంటి తెలియదు. తప్పు తెలుసుకోండి. 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అవును, రామావతారంలో ఆయన అరణ్యాల్లో వెళ్తూ ఉంటే మునులు యోగులు వీళ్ళందరూ కూడా ఆయన్ని సేవించుకుని ఎంతో ఆనందాన్ని పొందారంట. వాళ్ళలో కోరిక కలిగిందంట, కొంత సమయం సేవించుకుంటేనే ఇంత ఆనందం అంటే ఒక భార్య భర్త ఎంతనా సేవ చేసుకోవచ్చు, మనందరం కూడా భార్యలమైతే భగవంతుడికి బాగుంటుంది అని కోరిక కలిగిందంట. అప్పుడు రాముల వారితో చెప్పారు. రాముల వారు అన్నారు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడుగా వచ్చాను, మీ కోరికను రాబోయే కృష్ణావతారంలో నేను తీరుస్తాను అన్నారు. సో భక్తులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరూ రాజకన్యలుగా పుట్టారు. వాళ్ళని భగవంతుడు పరిణయమాడాడు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం. అది భక్తులకి భగవంతునికి మధ్య జరిగినటువంటి బంధం. అది ఇవన్నీ ఎవరికి తెలియదు. వాళ్ళు ఏదో చెప్తారు, ఓకే తప్పు ఉంది మన దాంట్లో. దోషము లేని ధర్మం ఏదన్నా ఉంది అంటే అది సనాతన ధర్మం. వెతికినా దోషం కనిపించదు. అయితే సరైన గురువు ద్వారా శాస్త్ర దృష్టితో నువ్వు చూడాలి దాన్ని. దోషము లేనిది సనాతన ధర్మం. సో అందువల్ల మీరందరూ కూడా భగవద్గీతను చదవండి, హరే కృష్ణ మంత్రాన్ని జపించండి, ఇతరులకు బోధించండి. నాతో పాటు 3 సార్లు మహామంత్రాన్ని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది షౌడశక నామ్నాం కలికల్ముష నాశనం నాతరో భర్తరో ఉపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుడు ఎవరైతే జపిస్తారో కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాతరో భర్తరో ఉపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి వరదాకి తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదన్న. 108 సార్లు నీ మహామంత్రాన్ని జపించండి. కలియుగంలో ఉన్న దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఇప్పుడు స్వామివారికి ఊంజల్ సేవ జరుగుతుంది. పురుషులందరూ ఈ పక్కన కూర్చోండి, స్త్రీలు ఆ పక్కన కూర్చుంటే స్వామివారి ఊంజల్ సేవ తిలకించి
మీరు వెళ్ళచ్చు. హరే కృష్ణ. జగద్గురు శిల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, జగన్నాథ్ బలదేవ సుభద్రమాయ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌర్ నితాయ్ కి, గౌర్ ప్రేమానందే.